ఈ విల్లా వచ్చేసి 3 BHK విల్లా అండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంది. దయచేసి వీడియో అనేది పూర్తిగా చూసేయండి. అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న 3 BHK విల్లా అండి. సైజెస్ వచ్చేసి మనకి 25x70 సైజులో అయితే ఉన్నాయండి. ఇది మనకి 195 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా. 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా అయితే ఉంది. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. అండ్ మనకి ఇక్కడ ఒక బోర్ కూడా వేయడం జరిగింది. దాని పక్కనే మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఈజీగా మీరు ఈ పార్కింగ్ ప్లేస్లో 3 ఇన్నోవా కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత పెద్దదిగా ఉంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందో లేదో, నేను స్వయాన చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చింది ఇంట్లో. అండ్ ఇల్లు మనకి 195 స్క్వేర్ యార్డ్స్లో ఉంది కాబట్టి ఇల్లు కూడా చాలా పెద్దగా అయితే ఉంటుందన్నమాట. ముందుగా లొకేషన్ విషయానికి వస్తే, ఈ లొకేషన్ వచ్చేసి మనకి కౌకూర్ దగ్గర ఉందండి. యాప్రాల్ దగ్గరలోని కౌకూర్, అంటే అటు బొల్లారంకి ఇటు యాప్రాల్కి మధ్యలో ఉంటుంది కౌకూర్ అనేది. అక్కడైతే ఉందన్నమాట. అండ్ మీరు చూడొచ్చు చాలా స్పేషియస్ హాల్ అయితే ఉంది. అండ్ మనకి ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఆ కిచెన్ నుండి మనకి బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇల్లు మనకి 100% వాస్తు, ఇంకా 100% క్లియర్ టైటిల్గా అయితే కట్టడం జరిగిందండి. చూడొచ్చు మీరు ఇక్కడ బయట మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. దీనిపైన మీకు దాదాపు 75% వరకు బ్యాంక్ లోన్ అయితే ఈజీగా వస్తుందండి. అంటే డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ పైన అనమాట. మీరు చేసే జాబ్ కానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ చేస్తే బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ డోర్ మనకి చేంజ్ చేస్తారు. ఇప్పటికి టెంపరీ అయితే ఈ డోర్ అనేది పెట్టడం జరిగింది. ఇది మనకి చాలా పెద్ద బెడ్రూమ్ అనేది చెప్పుకోవచ్చు అండి. చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ అయితే. దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా అయితే ఇల్లు అనేది ఉందండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూనే ఉండండి. అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను. అండ్ మీకు టెర్రస్ పైన కూడా చూపిస్తాను. టెర్రస్ పైన మీకు ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నీ చూపిస్తాను. అండ్ బడ్జెట్ కూడా కొంచెం హై అయితే ఉంది. అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారం కంపేర్ చేసుకుంటే ఓకే బడ్జెట్. ఆ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఈ ఇంట్లో మనకి చిన్న వర్క్స్ అనేవి పెండింగ్గా ఉన్నాయి. సో మీరు తీసుకొని లోన్ అప్రూవల్ వచ్చేలోపు మీకు ఈ వర్క్స్ అన్నీ అయిపోతాయండి. సో ఇక్కడ ఒక చిన్న హాల్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోఫా సెట్ లాంటిది కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. రైట్ సైడ్లో పూజ గది మరియు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఇంకా అంతేకాకుండా మనకి ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకు లేట్, మనం ఫస్ట్ పూజ గది చూసుకొని తర్వాత బాల్కనీ ఏదో చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. అండ్ దీని పక్కన మనకి బాల్కనీ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఈస్ట్ ఫేజింగ్లో ఉంది కాబట్టి బాల్కనీ కూడా మనకి ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇంటి ముందు మనకి 40 feet రోడ్ కూడా ఉంది. చుట్టుపక్కల మీరు చూసుకున్నారు కదా, చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న ఇల్లు ఇదైతే. ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తానండి. అంటే నేను ఇక్కడ మీకు లొకేషన్ చెప్పగలుగుతాను, కానీ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇవ్వలేను కాబట్టి వెబ్సైట్లో మీకు ఈ ఇంటిది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకైతే అక్కడ ఇచ్చేసాను. మీరు క్లిక్ చేసుకొని గూగుల్ మ్యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇంటికి మీరు డైరెక్ట్గా విజిట్ అయితే అయిపోవచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో మీకు ఇక్కడ ఎక్వేరియం పెట్టుకోవచ్చు. చాలా స్పేసియస్గా అయితే ఉందండి ఇల్లు అనేది. మనకి స్ట్రైట్గా మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ మీ, రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి. ఒక్కసారి మీరు డైరెక్ట్గా విజిట్ అయినట్లయితే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇంటి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పి ప్రైస్ కూడా చెప్పేస్తానండి. 25x70 సైజులో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది. 195 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 1.96 CR అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. లొకేషన్ వచ్చేసి మనకి ఇటు యాప్రాల్కి అండ్ బొల్లారంకి మధ్యలో ఉన్న కౌకూర్ దగ్గర అయితే ఉంది. లొకేషన్ డీటెయిల్స్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకుంటే www.sreemalikarjunarealestate.com లేదా కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఈ విల్లాని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే ఈ ఇంటి గురించి పూర్తి వివరాలన్నీ వస్తాయి. అక్కడ ఈ వీడియో మరియు కింద హౌస్ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా హౌస్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఎవరో ఏజెంట్స్ ఉండారండి. అంటే మీకు 1% కమిషన్ వేసుకున్నా కూడా 1,96,000 రూపాయలు సేవ్ చేస్తామని అయితే అవుతున్నాను. దయచేసి దానిగాను ఒక్క లైక్
చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ ఉన్నాయి. అన్ని హౌసెస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.